బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. పహల్గామ్ కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోతర్, బషీర్ అహ్మద్ జోతర్లు తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఎల్ఈటీతో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ తెలిపింది. వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పహల్గామ్ కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోతర్, బషీర్ అహ్మద్ జోతర్లు తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఎల్ఈటీతో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ తెలిపింది. వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పుడైతే ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసింది, ఎవరైతే ఇటు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారో సో ఆ ఇద్దరి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టింది, అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇందులో ఇంటి దొంగల పని అనేది ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని మొదటి నుంచి కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తూనే ఉన్నాయి. కశ్మీరీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, అలాగే ఈ కేసును టేకప్ చేసినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం చేసిన దగ్గర నుంచే ఇందులో ఖచ్చితంగా ఈ పెహల్గామ్ అటాక్కు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు భావించారు. ఇక అందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా వేట అనేది కొనసాగింది. అసలు వచ్చినటువంటి యొక్క నిందితులు, టెర్రరిస్టులు ఏ రకంగా ఆశ్రయం పొంది వీళ్ళు వచ్చి అటాక్ చేయడం జరిగింది, ఆ బైసరన్ లోయలో ఉన్నటువంటి అటాక్ చేసినటువంటి ప్రాంతానికి రావడం జరిగినటువంటి విషయాల మీద పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ మ్యాపింగ్, అలాగే వాళ్ళ యొక్క మూమెంట్స్ కు సంబంధించినటువంటి ప్రతి టెక్నికల్ ఎవిడెన్స్ ను మానిటర్ చేసిన తర్వాత సో ఇందులో ఖచ్చితంగా నియర్ బై పీపుల్ యొక్క ప్రమేయం అనేది ఉంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఇద్దరు కశ్మీరీలను, అంటే ఎవరైతే పెహల్గామ్ అటాక్ కు పాల్పడినటువంటి టెర్రరిస్టులు ఉన్నారో ఈ టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించినటువంటి ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఇందులో పర్వేజ్ అహ్మద్, బషీర్ వీళ్ళిద్దరిని ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. వాటి ద్వారా దీనికి సంబంధించి అంటే వాళ్ళు అసలు యొక్క టెర్రరిస్టులకు ఏ రకంగా ఆశ్రయాన్ని కల్పించారు, వారు ఎలా అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళని, ఆ తర్వాత పెహల్గామ్ అటాక్ కు ఏ రకంగా వాళ్ళ ఆశ్రయం పొందిన ప్రాంతం నుంచి వాళ్ళు ఆ స్కెచ్ అనేది రచించారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ కాబడినటువంటి పర్వీజ్ నుంచి అలాగే బషీర్ నుంచి రాబడుతున్నారు. అయితే ఈ టెర్రరిస్టు సంబంధించినటువంటి అంటే పెహల్గామ్ అటాక్ అనేది టెర్రరిస్టులు చేశారు, ముఖ్యంగా పాక్ ఉగ్రవాదులు వీళ్ళు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. పెహల్గామ్ అటాక్ అనేది పాక్ ఉగ్రవాదుల ద్వారానే జరిగిందనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఇక అందులో భాగంగా ముగ్గురు నిందితులు ఈ యొక్క అటాక్ లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇక ఇప్పుడు అరెస్ట్ కాబడినటువంటి ఇద్దరు పర్వీజ్ అలాగే బషీర్ నుంచి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఎందుకంటే పెహల్గామ్ అటాక్ జరిగినటువంటి ప్రాంతంలోనే పూర్తిగా ఇది మతపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మేళవిస్తూ ఎప్పుడైతే వాళ్ళు పట్టుబడటం ఎప్పుడైతే అటాక్ అనేది జరిగిందో అటాక్ జరిగిన తర్వాత అక్కడ మతపరమైనటువంటి విషయాలను మెన్షన్ చేయటం, ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అక్కడ మోడీకి వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని అంటూ అక్కడ ఉన్నటువంటి పురుషులను స్త్రీలను వేరు చేసి స్త్రీల ముందు అంటే భార్యల ముందే భర్తలను గన్ షాట్ పాయింట్ బ్లాక్ లో షూట్ చేయటం లాంటి ఇన్సిడెంట్స్ అనేవి హృదయ విదారకంగా మారిన తర్వాత దీని మీద భారత్ ప్రధానంగా దృష్టి సారించింది. ఆపరేషన్ సింధూర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత పూర్తిగా పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎక్కడెక్కడైతే నివాసం పొందుతూ ఉంటాయో సో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ కి భారత్ కు మధ్య ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంబడి ఉంటుంది అంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్లలో కూడా అటాక్స్ చేసి ఆ యొక్క ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసులో ప్రధానంగా దృష్టి సారించిన తర్వాత అసలు పాకిస్తానీ ఉగ్రవాదులు కశ్మీర్కు వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రణాళికలు రచించుకొని ఇక్కడ నుంచే వాళ్ళు బైసరన్ లోయకి వెళ్లి పెహల్గామ్ అటాక్ కు పాల్పడటం జరిగింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు దర్యాప్తులో గుర్తించిన అనంతరం ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో భాగంగానే కేసు దర్యాప్తు అనేది వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు పర్వేజ్ అలాగే బషీర్ అనేటువంటి ఇద్దరు నిందితులను వారికి ఆశ్రయం కల్పించి వారిని పట్టుకొని అరెస్ట్ చేసి వారి ద్వారా పూర్తి సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. అలాగే రత్నకుమార్, ఇప్పుడు నిందితులు ఎవరైతే చెప్పారో ఈ ముగ్గురు సాయుధ ఉగ్రవాదులను మరి వీరి కోసం అంటే వీరిని వెతకడానికి ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఎలాంటి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు?
ఇందులో కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించి ఇప్పుడు వీరి యొక్క సమాచారాన్ని పూర్తిగా ఆశ్రయం కల్పించినటువంటి పర్వేజ్ అహ్మద్ అలాగే బషీర్ నుంచి రాబడుతూ ఉన్నారు. వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు, అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు వాళ్ళు ఏ రకంగా ఆ ప్రాంతం నుంచి ఆ పెహల్గామ్ ఎటాకు పాల్పడినటువంటి ప్రాంతం ఆ లోయ దగ్గరకు వెళ్ళడం జరిగింది. బైసరన్ లోయ వరకు వెళ్ళారు. ఆ లోయకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అసలు అంతకంటే ముందు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రయం పొందినటువంటి సందర్భంలోనే వాళ్ళు అటాక్స్ చేయడానికి వచ్చేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఎందుకు ఆ వ్యవహారం మొత్తాన్ని కూడా హైడ్ చేసి ఉంచాల్సింది, పూర్తిగా ఎందుకు ఉంచారు, వాళ్ళని ఎందుకు తప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు, వారికి సంబంధించినటువంటి సమాచారం అనేది తెలుసుకోకుండా వాళ్ళకు ఆశ్రయం కల్పించి ఉగ్రవాదులకు స్థానం కల్పించడం వెనకాల వీళ్ళకున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, వీరు కూడా కుట్రలో భాగమైనటువంటి కోణంలో కూడా ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి ఇద్దరిని పర్వేజు అహ్మద్ అలాగే బషీర్ ఇద్దరిని కూడా ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారిస్తూనే వీరి ద్వారా వచ్చినటువంటి అటాక్ పాల్పడినటువంటి ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారాన్ని వెతుకుతున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి అడవుల్లోకి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి తిరిగి పాకిస్తాన్ కు వెళ్లారా, లేకపోతే అప్పటి నుంచి కూడా నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితి కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా దేశం విడిచి వెళ్లకుండా, అంటే ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా కనీసం బోర్డర్ లో పరిస్థితి మొత్తం కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి రక్షణ చర్యలను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎటువైపు వెళ్లారన్నటువంటి ఇన్ఫర్మేషన్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేవి వీరి ద్వారా నుంచి తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే ఎంతవరకు ఇక్కడ ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తులకు ఆ తర్వాత పెహల్గామ్ ఎటాక్ పాల్పడినటువంటి నిందితులను తప్పించుకొని వెళ్లడంలో కూడా వీళ్ల పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతోంది ఇద్దరు నిందితులను పట్టుకొని. మరి అలాగే రత్నకుమార్ ఎవరికి అంటే ఈ నిందితులకు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిద్దరికి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది వాళ్ళపై, ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళే కదా వాళ్ళు. వాస్తవానికి మొదటి నుంచి కూడా ప్రభుత్వం చాలా గట్టిగా హెచ్చరిస్తూ వచ్చింది. ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు మీ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్థానిక పోలీసులకు తెలియజేయండి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అన్ని శాఖలు సమన్వయంగా ఇందులో కోఆర్డినేట్ అయి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం మొదటి నుంచి తెలియజేస్తూనే ఉంది. సో అలాంటిది ఎప్పుడైతే గతంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతంగా ఉండి ఆ తర్వాత ఆర్టికల్స్ వెతివేయబడి పూర్తిగా భారత్లో భాగమైన విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పటికి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏదో ఒక రకంగా పాకిస్తాన్కు ఉప్పందించినటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు కేవలం ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగానే భావించాల్సి వస్తూ ఉంటుంది. సో అదే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇలా టెర్రరిస్టులకు వారికి ఉప్పందిస్తూ వారికి స్థావరం కల్పించి వాళ్లకు స్థానం కల్పించి తిరిగి భారత్లోనే అటాకులు చేసేందుకు సముచిత స్థానం కల్పించి వాళ్లను ఈ రకంగా రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలకు ప్రేరేపించడంలో ఖచ్చితంగా ఇంటి దొంగల పని కూడా ఉంది అనేటువంటి విషయాన్ని భావించిన తర్వాతే దీని మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. సో వీటన్నిటి మీద భారత్ మొదటి నుంచి కూడా కన్నెర చేసింది. ఎవరైతే టెర్రరిస్టులకు స్థావరం కల్పించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టెర్రరిస్టులు ఎంత ప్రమాదకరమో వాళ్ళకి ఆశ్రయం కల్పించేటువంటి వ్యక్తులు కూడా అంతే ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు మొదట ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నారో వాళ్ళు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడటానికంటే ముందే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో. అయితే వారితో పాటు వారికి ఆశ్రయం కల్పించే వ్యక్తులు వారికి ఉన్నటువంటి మానసిక పరిస్థితిని బట్టి రేపటి రోజున మరొక ఇతర టెర్రరిస్టు ప్లాన్లకు కూడా వాళ్ళు సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి వారికి కఠిన శిక్ష విధించాలనేది దేశం మొత్తం తెలియజేస్తూ ఉంది. సో ఖచ్చితంగా లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం వీరికి కఠిన శిక్షలు విధించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.